మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఆయన అభిమానులు వేలాది సంఖ్యలో హైదరాబాద్కు చేరారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణపై 300కు పైగా పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదు చేయాలని అభిమానులు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే చర్య ప్రారంభించారు. ఈ సమయంలో చిరంజీవి స్వయంగా అభిమాన నేతలకు ఫోన్ చేసి ఫిర్యాదులు పెట్టొద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్య ద్వారా చిరంజీవి వ్యక్తిత్వం, మంచి మనస్సు మరోసారి ప్రజలకు వెల్లడైందని అభిమానులు తెలిపారు. చిరంజీవి విజ్ఞప్తిని గౌరవించి అభిమానులు ఫిర్యాదులు ఉపసంహరించుకున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయకూడదని గట్టి హెచ్చరిక చేశారు. ఈ ఘటన చిరంజీవిపై అభిమానులు చూపుతున్న అపారమైన ప్రేమను, చిరంజీవి అనుకువను గౌరవంగా ప్రవర్తించే తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని